రైట్ నమస్తే బడ్జెట్ 2016 ప్రత్యేక చర్చకు స్వాగతం. పద్దుల పుస్తకాలతో కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటుకి ఇప్పటికే చేరుకున్నారు. అరుణ్ జైట్లీ ఈసారి ఎవరెవరికి ఏమేమి వరాలు ఇవ్వబోతున్నారు, ఎవరెవరి మీద వడ్డించబోతున్నారు అనే దానికి సంబంధించి ఇటు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, ఉన్నత వర్గాల వారు అందరూ ఎదురు చూస్తున్నారు. వేతన జీవులు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఏమైనా మినహాయింపులు వస్తాయా, పెంచుతారా అని చూస్తూ ఉంటే, ఇక కార్పొరేట్స్ వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి అని చూస్తూ ఉంటారు. అలాగే అనేక సంక్షేమ పథకాలతో కొత్తగా ప్రధానమంత్రి ప్రజల కోసం చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా, లేకపోతే కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించాల్సిన అవసరం ఉందా? అలాగే ఎకనామిక్ సర్వే కూడా చాలా సూచనలు చేసింది. ఎట్లా ఉండబోతోంది ఈసారి బడ్జెట్ అనే దానికి సంబంధించి ఎన్టీవీ ప్రత్యేక డిస్కషన్లోకి వెళ్తోంది. మనతో ఉన్నారు ఎస్ సూర్యనారాయణ గారు, బిజినెస్ అనలిస్ట్ వారు, అలాగే మాజీ డైరెక్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, చార్టెడ్ అకౌంటెంట్, అలాగే మనకి ఫికీ నుంచి కూడా ప్రతినిధులు, విశ్లేషకులు జాయిన్ అవుతారు. సూర్యనారాయణ గారు, ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్ అంటే ప్రతిసారి మనం ఎదురు చూపులు చూస్తూ ఉంటాం బడ్జెట్ ఎట్లా ఉండబోతోంది ఈసారి అని. ముఖ్యంగా మనం ప్రైమరీ పాయింట్ మాట్లాడుకుంటూ మొదలు పెడదాం, ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 2.5 లక్షల నుంచి ఏమన్నా ఈసారి పెంచే అవకాశం ఉందా, లేకపోతే స్లాబుల్లో ఉన్న ఏమన్నా మార్పులు తేవాలని ఒక డిమాండ్ క్లియర్గా అనిపిస్తుంది. మనం చాలామందితో మాట్లాడినప్పుడు ప్రజలు అనేక రకమైన డిమాండ్లు, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలని విజ్ఞప్తులు, డిమాండ్లు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చాలామంది మాట్లాడారు. అంటే ఇక్కడ బడ్జెట్ అన్నది 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఇక్కడంటే ప్రభుత్వం ఒక ఏడాదికి సరిపడగా వివిధ మంత్రిత్వ శాఖలకి కేటాయింపులు బడ్జెట్ ద్వారా చేస్తున్నారు. ఒకటి ఆ ఆస్పెక్ట్ కాకుండా మీరు లోతుకి వెళ్ళినట్టయితే కనుక దెర్ ఆర్ 2 పాలసీస్. అంటే ఒకటి ఫిస్కల్ పాలసీ, 2 మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీని ఆర్బీఐ డిసైడ్ చేసుకుంటుంది, అట్లాగే ఫిస్కల్ పాలసీని ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. అంటే పన్నులు ఏ విధంగా ఉండాలి అన్నదాన్ని. ఇక్కడ ఈ పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులకు వచ్చేటప్పటికి, మీకు ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేటప్పటికి అసలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటటువంటి పాపులేషన్, ట్యాక్స్ పేయర్స్ పాపులేషను భారతదేశంలో చూసినట్టంటే కనుక ఇది 5% లోపు ఉంది. ఇప్పుడు అంతే 5% లోపే ఉంది స్ట్రిక్ట్గా చూసినట్టయితే కనుక. అంటే 125 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 5 కోట్ల లోపు మంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నుని విడుస్తున్నారు. అంటే ఇక్కడ బడ్జెట్ ప్రత్యక్ష పన్నులనే ఫోకస్ చేస్తే కనుక, అంటే దాన్ని జస్టిస్ ఎంతమందికి జరుగుతుంది అంటే కేవలం 5% ప్రజలకి జస్టిస్ జరుగుతుంది. ఓకే, అది కరెక్ట్ కాదు. అంటే ఇండియా ఇది సోషియో ఎకనామిక్ స్టేట్. అంటే ఒక బడ్జెట్ ఒక వ్యాపార సంస్థ లేదా వ్యక్తిగతంగానో ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటే దాని ఫోకస్ అంతా కూడా ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లేదా వ్యక్తిగత లాభం ఫోకస్గా ఉంటుంది. బట్ ఒక ప్రభుత్వం ఎప్పుడైతే బడ్జెట్ తయారు చేస్తుందో దాని ఫోకస్ అంతా కూడా సోషల్ ఈక్విటీ మీద ఉంటుంది. అంటే మొత్తం దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆ బడ్జెట్ని, వాళ్ళ కేటాయింపుల్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో చూసినట్టయితే కనుక కేవలం వ్యక్తిగత ఆదాయ పన్నులో అత్యధికంగా రాయితీలు కావాలనుకుంటే కనుక అది బ్రహ్మాత్రం అవుతుంది. ఎకనామిక్ సర్వే చెప్తున్నట్టు 20% పెంచాలంటే పన్ను పరిధిలోకి వచ్చే వాళ్ళని 20% పెంచడం అనే సూచన ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది పాసిబిలిటీ ఉంటుంది. అంటే మన ఎకానమీకి వచ్చేటప్పటికి ట్రాన్స్పరెంట్ ఎకానమీని చేయాలి ఒకటి. ఓకే, అంటే పన్నుని తప్పించుకుని ఎవరైతే ఆదాయాన్ని పొందుతున్నారో వాళ్ళని ఆ బ్రాకెట్లోకి తీసుకురావాలంటే కనుక ఫస్ట్ ఫైనాన్షియల్ లిటరసీ, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్. ఈ 2 కూడా ట్విన్ హార్సెస్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఏదో ఒకటి వదిలేసి ఒకటి మీరు తీసుకెళ్లాలంటే అది ముందుకు జరిగే ప్రక్రియ కాదు. ఈ రెండింటిని ఎయిమ్ చేసి కనుక వెళ్తే దట్ ఈస్ పాసిబుల్ అవుతుంది. కానీ ఆ 20% అనేది ఇట్స్ అ వెరీ హయ్యర్ బ్రాకెట్. ఎందుకంటే మన పర్ క్యాపిటా ఇన్కమ్ను బట్టి ఉంటుంది. మీరు 2,50,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెట్టి దాన్ని ఇంకా పెంచాలనుకున్న ఒక వైపు నుంచి డిమాండ్లు వస్తుంటే, ఇంకోవైపు పర్ క్యాపిటా ఇన్కమ్ను 2,50,000 స్థాయికి 20% పాపులేషన్ తీసుకెళ్ళాలంటే అది జరిగే పని కాదు. అది జరిగే పని కాదు. సో మనం కూడా రియలిస్టిక్ గా ఉండాలి. సో రియలిస్టిక్ గా ఉండాలి. బట్ ఎకనామిక్ సర్వే ఎందుకు అట్లా చెప్పింది అంటే రియలిస్టిక్ గా ఆలోచించలేదా ఎకనామిక్ సర్వే? అలా అనుకోండి. అంటే అంబిషన్ షుడ్ బి, టార్గెట్ షుడ్ బి గుడ్. ఓకే, మీ లక్ష్యం ఎప్పుడు కూడా పెద్దదిగానే ఉండాలి. దాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు వివిధ అడ్డంకులు ఉంటే దాన్ని అధిగమించి ఏ విధంగా ముందుకు పోతామన్న దాన్ని బట్టి వీళ్ళు టాక్సేషన్ స్ట్రక్చర్ని నిర్దేశించారు. ఇప్పుడు మూడీస్ రిపోర్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే సూర్యనారాయణ గారు, రుణభారం మనకి పెద్ద ఇబ్బందిగా తయారైంది. మన ఆర్థిక అభివృద్ధికి ఒక రకమైన విఘాతం అనుకోవచ్చా రుణభారానికి సంబంధించి? అది దీంట్లో 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ఎఫ్ఆర్బిఎం నిర్దేశించిన దాని ప్రకారం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది 3.5% మనం బడ్జెట్ లోటుని మనం కుదించుకోవడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం 2018-19కి.
సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అది 3.8% వరకు ఉంటుందని అనుకుంటున్నాం. ఒక అంచనా. కానీ ఒకటి మనం వివిధ దేశాల యొక్క బడ్జెట్లు మనం పరిశీలించినట్లయితే కనుక మీరు అమెరికా తీసుకుంటే కనుక అది 200% మించిపోయింది. ఏది రుణభారం, వాళ్ళ జీడిపి ఏదైతే ఉందో వాళ్ళ జీడిపికి 200% పైగా అమెరికాకి రుణభారం ఉంది. అట్లాగే మీరు జపాన్ తీసుకుంటే కూడా అంతకన్నా ఎక్కువ ఉంది. అట్లాగే ఇండియా తీసుకుంటే అది 100%కి కొంచెం అటు ఇటుగా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో అది రుణభారం ఎక్కువ అన్నట్టు. ఇంకొక విషయం, రెండో విషయం ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం, అమెరికాదంతా కూడా ట్రాన్స్పరెంట్ ఎకానమీ. సో అక్కడ అన్అకౌంటెడ్ మనీ యొక్క లావాదేవీలు చాలా తక్కువ ఉంటాయి. కానీ భారతదేశాన్ని తీసుకున్నట్టంటే కనుక అన్అకౌంటెడ్ లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అంటే జీడిపిలో ఇంక్లూడ్ కానటువంటి లావాదేవీలు చాలా ఉన్నాయి. సో మనం జీడిపి ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో అది బ్లాక్ మనీ అనొచ్చు, లేదు లెక్కలోకి పరిగణలోకి రానిది అనొచ్చు. అంటే లెక్కలోకి రానిది ప్రతిదీ మళ్ళీ బ్లాక్ మనీ కాదు, కేవలం దాచింది బ్లాక్ మనీ అవుతుంది. అట్లా కాకుండా డిస్క్లోజ్ చేయింది అంటే గణాంకాలలోకి పరిగణలోకి ఏదైతే తీసుకోలేదో అలాంటివి చాలా ఉంటాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక మన జీడిపి ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. సో మన జీడిపితో డెట్ని మనం కంపేర్ చేసినట్టయితే కనుక అది తక్కువనే చెప్పుకోవాలి. అట్లాగే ఇది ఎప్పుడైతే తక్కువ ఉన్నామో మళ్ళీ సమాంతరంగా మనం ఇంకొక విషయాన్ని కూడా అంగీకరించాల్సి ఉంటుంది. మన ట్యాక్స్ టు జీడిపి కూడా మళ్ళీ తక్కువే అవుతుంది. సో ట్యాక్స్ టు జీడిపి తీసుకున్నా కానీ అది కూడా, ఎందుకంటే జీడిపి ఎక్కువ, ట్యాక్స్ తక్కువ ఉంటుంది. సో దాన్ని ఎక్కువ జీడిపితో మనం పోల్చినట్టయితే కనుక మళ్ళీ ఇంకా తక్కువ రేటు ఉన్నట్లు లెక్క. సో ఈ పరివిని బహుశా ఎకనామిక్ సర్వే యొక్క లక్ష్యం అదై ఉండొచ్చు. అంటే ఎక్కువ ఎకానమీని ట్రాన్స్పరెంట్గా చేయడం వాళ్ళ ఉద్దేశం. ఎకానమీని ట్రాన్స్పరెంట్గా చేసి ఈ ట్యాక్స్ టు జీడిపి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడున్న పరిధిలోకి తీసుకొచ్చినా కానీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుంది. రైట్, ఇంకా మాట్లాడదామండి. ఇక అరుణ్ జైట్లీ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను అందుకుంటుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. బడ్జెట్ ప్రధానికే కాదు ప్రతి ఒక్కరికి పరీక్ష లాంటిదే అని ఆయన అభిప్రాయపడ్డారు. It's a test for the entire country. We must all prepare well and see that the economy is pushed forward and all of us should combinedly fulfill our responsibilities. This is the PM's appeal to states and also to other wings of different ministries. We will all be doing it collectively. రైట్, ఇప్పుడు సూర్యనారాయణ గారు, ఇప్పుడు ఎలొకేషన్స్ చేసి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఖచ్చితంగా మనకి ప్రధానంగా ఆదాయం చాలా ఇంపార్టెంట్. సో రుణభారం గురించి మాట్లాడుకున్నాం. అయితే మూడీస్ రిపోర్ట్లోనే ఇంకో అంశం ఏంటంటే ప్రభుత్వ ఆదాయంలో 5వ వంతు వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. ఈజ్ దట్ ఓకేనా? అంటే మీరు ఇప్పుడు అమెరికా, జపాన్ వాటితో కనుక పోల్చి చూస్తే కొంత పర్వాలేదు అనిపిస్తుందా? ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వడ్డీ ఎంత శాతం చెల్లిస్తుందన్న కనుకన్నా ఆ యొక్క వ్యయం ఏ విధంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ వ్యయం జరిగేటటువంటి క్రమాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్యాంకింగ్ లాంగ్వేజ్లో ఒకటి చెప్తాం మేము, డిపాజిట్స్ గివ్ రైజెస్ టు ది అడ్వాన్సెస్ అండ్ అగైన్ అడ్వాన్సెస్ గివ్ రైజ్ టు ది డిపాజిట్స్. అట్లాగే గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క ఆదాయం ఒక పథకాల మీద ఖర్చు పెట్టేటంటే కొన్ని పథకాలు మళ్ళీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా ఉంటాయి. అట్లాగే కొన్ని పథకాలు ప్రభుత్వ ఆదాయం రాదు. సో ప్రభుత్వ ఆదాయం వచ్చేటటువంటి పథకాలు దాన్ని రైజ్ చేయడం ఏ విధంగా రైజ్ చేస్తారు, అది ఇంపార్టెంట్. అక్కడ కంటిన్యూ చేద్దామండి. ఫ్యాప్సీ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర కుమార్ గారు. I am Ravindra Modi, sir. You are asking somebody else? No, sir. I am talking to you only. Sir, what is your expectation? Yeah, I am Ravindra Modi. Good morning, Ravindra Modi garu. Yeah. So, see, please carry on. Hello. Cheppandi. Yeah, sir. Basically, this is a midterm budget for Modi government. I think this will be a consolidation what they have done last 2 years and what they are going to do next 2 years, which they are mandated for 5 years. So Modi government, basically industry is looking for 2-3 things from this budget. One is the clarification on GST. Because this is a major reform which is pending, and last year Mr. Arun Jaitley, the finance minister, had promised that it will be implemented. But still there is no news. So this basic major reform is pending. Another, there are 2 things happening. One is the profitability of corporates and the NPA of the banks is discouraging for investment in India.
So there is a big challenge in this budget how Modi government handles this issue. One way is to give the more incentives to the industry, and other is to give the more income in the hands of public. So we have to see how Modi government handles this peculiar situation. Another very important thing is Modi government has given, a lot of incentive to startups. But, in India, there is no exit policy available for industries and startups, where if you want to exit from industry, it is very difficult. So basically, I am looking after, with this budget is that there is some policy announced where people can exit from industry, because there is a major issue. It is easy to start industry in India, but it is very difficult to exit. So I am expecting a lot of reforms on this particular policy. Another very big issue with the industrial development is the labor policy. Our labor laws are very old, and there is a big push needed, and there should be some policy guidance about the labor reforms. Right. So these are 2-3 major reforms I am expecting from this budget. One very important thing about the whole country is the agriculture. Climatic conditions are changing, and the yields are declining. So there is a urgent need for modernization of our agriculture sector, and this budget should direct us, because this is alarming and condition. This year particularly, the nation is facing lot of drought in every area, particularly in Telangana and Andhra Pradesh. So how government tackles and put agriculture back to the track is very important. Right now our agriculture growth is around 2 to 3% per annum basis, and seeing the population growth and the need for food, it has to be taken to 6 to 8% immediately in next 2 years. Yes. So I am looking lot of reforms and policy decision on agriculture sector. One very important sector for industrial development is the skill development. Now there are 2 things associated with skill development. One is education and second is health. So I am looking for a lot of policy decision on this particular area. Finance Minister Mr. Arun Jaitley has announced about skill development last year. Yes. But surprisingly, the department has spent only 30 to 40% of total budget allotted. So this is a very pathetic picture on skill development, although we are talking a lot. Right. Another very important thing which is missing in this and nobody talked about is the sovereign gold investment policy, which throughout last year it was not published and it was not popularized. So I think there is a big need to give importance on this particular issue. Right. Another very important thing which I expect from budget is the tax structure. In industrial survey 2 days ago published. Yes. The survey says that rich people are saving lot of money, about a lakh of crore rupees. Right. Thank you, Ravindra Modi garu, for joining us. Break తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. Stay tuned.